హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఇంటి రుచులు. పిల్లల దగ్గర నుంచి పెద్దలకి ఎంతో ఇష్టమైన చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేయబోతున్నాను. నేనైతే 4 లెగ్ పీసెస్ తీసుకున్నానండి. లెగ్ పీసెస్ని శుభ్రంగా వాష్ చేసేసి ఇలాగ చాకుతో ఘాట్లు పెట్టాలి. ఆ ఘాట్లు పెట్టడం వల్ల ఏంటంటే మనము లెగ్ పీసెస్కి ఆ మసాలా యాడ్ చేసినప్పుడు లోపలికి వెళ్ళి ఆ టేస్టీ అనేది వస్తుందన్నమాట చికెన్కి. ఇలాగా అన్ని లెగ్ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత కొంచెము నిమ్మరసం యాడ్ చేసి అదేవిధంగా ఒక 1/2 టీ స్పూను సాల్ట్ యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత అదంతా ముక్కలు పట్టేటట్టు ఇలాగా కలుపుకోవాలన్నమాట. మనం ఘాట్ పెట్టాం కదా, ఆ ఘాట్ లోపలకు కూడా ఇది స్ప్రెడ్ చేయాలన్నమాట. లెమన్ జ్యూస్ని ఇది స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్స్ కర్డ్ తీసుకోవాలండి. కర్డ్ అనేది కొంచెం గట్టిగా ఉండాలండి, వాటర్ లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా 1/2 స్పూన్ పసుపు అండి, 1 స్పూన్ అల్లం పేస్ట్, 2 స్పూన్స్ కారం, తర్వాత ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసాం కదండి లెమన్ జ్యూస్ వేసేటప్పుడు. సో 1 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడైతే 1 స్పూను ఎవరెస్ట్ తందూరి చికెన్ మసాలా వేస్తున్నానండి. ఇది వేయటం వలన టేస్ట్ అనేది వస్తుంది. అలాగే కసూరి మేతి యాడ్ చేస్తున్నాను 1 స్పూను, అది కూడా ఎవరెస్టే యూస్ చేశానండి. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఈ మిశ్రమాన్ని మంచిగా కలిసేటట్టు ఇలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత లెగ్ పీసెస్కి ఇలాగా మంచిగా లోపల వరకు కూడా పట్టించాం. మనం ఫస్ట్లో ఘాట్ పెట్టాం కదండి చికెన్ లెగ్ పీసెస్కి, దాని లోపలికి పట్టేటట్టు అంతా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా అన్ని పీసెస్కి పట్టించిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ఏంటంటే ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుందన్నమాట. 1 అవర్ తర్వాత కడాయి పెట్టుకొని, అది నాన్ స్టిక్ యూస్ చేస్తున్నానండి నేను. నాన్ స్టిక్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆ చికెన్ లెగ్ పీసెస్ అనేవి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పలేదు, ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ అయితే యూస్ చేయట్లేదండి. బయట వాటిలో అయితే రెస్టారెంట్లో హోటల్స్లో ఫుడ్ కలర్స్ యూస్ చేస్తారు, అందుకే వాళ్ళకి రెడ్ కలర్గా వస్తుంది. ఆ ఫుడ్ కలర్స్ వల్ల ఏంటంటే ఇప్పుడు పిల్లలకి అందరికీ మజిల్ పెయిన్స్ అనేవి వస్తున్నవి. అందులో టేస్టీ సాల్ట్ కూడా యూస్ చేస్తారు కదండి, అవి అస్సలు మంచిది కాదు. సో మనం ఇంటి దగ్గర చేసుకొని ఇలాగ పిల్లలకి పెడితేనే హెల్తీగా ఉంటుంది. ఇలా కాలిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెలిషియస్ చికెన్ లెగ్ పీసెస్ అయితే రెడీ అయిపోయినాయండి. మా పిల్లలకి చాలా ఇష్టము. మరి మీ పిల్లలకి ఏమి ఇష్టమో కామెంట్ బాక్స్లో రాయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.